అలారే చిత్రం ఒక మంచి చిత్రం లాగా చాలా బాగుందన్న హీరో అయితే యాక్టింగ్ ఇది ఎరక్కొట్టేసాడన్న హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సీన్స్ చాలా ఉన్నాయి. సో అంటే కొత్త మెసేజ్ అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చూపించారు సినిమాలో. హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా కథపరంగా అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే, యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా నీలమైపోయారు అందులో. సో అది చూసుకోవడానికైనా సరే వన్ టైం ఒకసారి విజిట్ చేసి చూస్తే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేయవలసి వచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి. సో మా చెడ్డి అనే క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా రోల్ అవుతూ ఉంది. సో బలారా చిత్రం ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ గుడ్, నాట్ బ్యాడ్ అనేది ఏం లేదు. సో చూడవచ్చు. హైలైట్స్ వెరీ సీక్వెన్స్ అంటే లైక్ అమ్మాయి రోల్స్ చాలా హైలైట్స్ ఉన్నాయి అందులో. చాలా డేర్ చేసేసారు అమ్మాయిలు. హీరో అండ్ ఇద్దరు రోల్స్ చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయని కూడా చాలా చూపించారు వాళ్ళు. సో అది చూసే వరకు చూడవచ్చు. బాగానే ఉంది. సో ఈ సినిమా ఏం నచ్చింది? అంటే కొత్త మెసేజ్ అనమాట. అంటే ఒకళ్ళు లవ్ చేసి ఒకళ్ళని పెళ్లి చేసుకొని మోసం చేస్తారు కదా, దాని కాన్సెప్ట్ సినిమా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, మంచిగా. హీరో హీరోయిన్ ఎలా చేశారు? సూపర్, మంచిగా. సినిమాలో ప్లస్ ఏంటి? ప్లస్ అంటే ఇక యాక్టింగ్ మంచిగా. ఈ వీక్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఓకే, సినిమా ఎలా ఉంది? బాగుందండి. సినిమా ప్లస్ ఏంటి సినిమాలో? ప్రజెంట్ సిచ్యువేషన్ చూపించారు సినిమాలో. హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ వీక్ మోస్ట్లీ బాగుంది. ఈ వీక్ చూడొచ్చు సినిమా, చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా? మెసేజ్ ఉంది ఇందులో. ఈ జనరేషన్ నవ్వు ఎలా ఉందో అలా చూపించారు, బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సినిమాలో ప్లస్ ఏంటి? సినిమా కథపరంగా అన్నీ బాగున్నాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ ఏం చెప్తారు మూవీ గురించి? గుడ్, సూపర్. మూవీ బాగుంది. హీరో యాక్టింగ్ మాత్రం నైస్ అండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకొకసారి కూడా రావచ్చు. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుందండి. హీరో యాక్టింగ్ అయితే స్కిల్స్ బాగున్నాయండి, చాలా బాగుంది. ఈ వీక్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బాగుంది. మూవీ ఎక్సలెంట్ అండి, సూపర్. యాక్చువల్లీ శివ మా బాబాయ్ అనమాట, సొంత మా బాబాయ్ అని కాదు. స్క్రీన్ ప్లే, యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. ఆడియన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఓకే, మంచిగా, సూపర్. చూడొచ్చు మూవీ, చూడొచ్చు. ప్లస్ ఏంటి సినిమాలో? ప్లస్ అంటే యూత్ఫుల్ మూవీ. లవ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా అనుభవించాలి, గర్ల్స్ ఎలా మోసం చేస్తారు అనేది చూపించారు, బాగుంది, చూడొచ్చు. ఈ వీక్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అవ్వచ్చు, సాంగ్స్ బాగా అవుతుంది, మ్యాక్సిమం అయిపోతుంది. బాగుంది సినిమా. ఇప్పుడు ఈ జనరేషన్లో లవ్ ఎలా చేస్తున్నారు దాని గురించి మంచిగా చూపించారు. టోటల్గా మూవీ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే అన్నీ బాగుంది. ప్లస్ అంటే ఓవరాల్గా బాగుంది. కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. కొత్త కాస్ట్ అయినా పర్లేదు, బట్ వాళ్ళకి అందుబాటు అయినంత వరకు వాళ్ళు హ్యాపీగా అండ్ తీసుకొచ్చారు వాళ్ళు. మోస్ట్లీ నైస్. సినిమాలో ప్లస్ మీన్స్ కొంచెం లవ్కి సంబంధించిన ట్రాక్లో కొంచెం డిస్టర్బెన్సెస్, దాని గురించి కొంచెం తెలియజెప్పారు. సో దట్ వన్ ఈజ్ గుడ్ అండి, ఆల్ గుడ్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ శర్వాణి అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఒక అమ్మాయి చాలా బాగా చేసింది. యాక్టింగ్ వాజ్ సూపర్, చాలా బాగుంది. చెడ్డి క్యారెక్టర్ కూడా సూపర్ ఉందన్న, సూపర్. సినిమా హైలైట్స్ ఏంటి? సినిమా హైలైట్స్ అంటే లవ్ సీన్స్ బాగా చూపించారు అన్న. ఓకే, పర్లేదు, వాళ్ళకి బడ్జెట్లో తగ్గట్టు చేసేసారు. మ్యూజిక్ ఎలా ఉంది? బాగానే ఉంది. హీరో హీరోయిన్ ఎలా చేశారు? సూపర్. ఎఫెక్ట్లు కూడా బాగున్నాయి. ఫస్ట్ టైం అయినా బాగా చేస్తారు, పర్లేదే. బలేరా చిత్రం మూవీ ఎలా ఉంది? బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? ఇక్కడ పెట్టుకోవాలి చెప్తాడు సినిమా. హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరో హీరోయిన్ బాగుంది. సినిమాలో ప్లస్ ఏంటి? సినిమా క్లైమాక్స్ బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు మూవీని? చూడొచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీయా? మెసేజ్ వారెంట్ మూవీ, లవ్ మూవీ. మా దాంట్లో క్లైమాక్స్ లవ్ సీన్స్ బాగున్నాయి. అమ్మాయిలు ఏం చెప్తారు మూవీ గురించి? ఓవర్గా బాగుంది మూవీ, చాలా బాగుంది. సో ఫ్యామిలీ చూడొచ్చు మూవీ? ఫ్యామిలీ చూడొచ్చు. మూవీ ఎలా ఉందండి? బలారే చిత్రం ఒక మంచి చిత్రం లాగా. మెసేజ్ అయితే డైరెక్టర్ లక్ష్మణ్ గారు సాలిడ్గా ఇచ్చారని చెప్పచ్చు. హీరో శివ కూడా డ్రామా నేపథ్యంలో లవ్ స్టోరీలు ఎన్నో వస్తుంటాయి. క్విస్టులతో ఉన్న లవ్ స్టోరీలు వేరు, ఆ క్విస్టులలోనే ఒక మంచి మెసేజ్ ఇచ్చేది వేరు.
అందరూ ప్రేమిస్తారు, తప్పు చేయకూడదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తప్పు చేసావు అన్న అనుమానం ఉండకూడదు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. దివ్య ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా రిజిస్టర్ అయినాయి. ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, మౌనిక రాణి అని. ఆవిడేమో నెగిటివ్కి వెళ్ళింది, ఈవిడేమో పాజిటివ్కి వెళ్ళింది. లవ్ ట్రాక్స్లలో కూడా బిఫోర్ లవ్, ఆఫ్టర్ మ్యారేజే మెయిన్ ఇంపార్టెన్స్. ప్రొడ్యూసర్ గారి లైనప్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే మనకు మనస్ఫూర్తిగా లైఫ్ పార్ట్నర్, సో మనకు తండ్రి తర్వాత తల్లి సమానం, తర్వాత కూడా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేది భర్త. ఆ భర్త నేపథ్యంలో తీసుకున్న మనతో పాటే అందరితో పాటే మనము అని ఎండ్ కూడా చాలా అద్భుతంగా క్లైమాక్స్ ఇచ్చారు. మనకు ప్రేమ అనేది మనుషులతో సమానం కాదు, మనసులతో సమానం అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ. ఎలా ఉందండి? యా బాగుంది. కొత్త వాళ్ళైనా కొంచెం వాళ్ళ ఉన్న బడ్జెట్లో బాగా ట్రై చేస్తారు. సో ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్లీ సినిమా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సినిమాలో ప్లస్లు ఏంటండి? యా అంటే బాగుంది, కొంచెం యాక్టింగ్ అందరూ బాగుంది. లైక్ కొంచెం లొకేషన్స్ బాగున్నాయి, అంటే న్యాచురల్గా తీసారు లొకేషన్స్, అవి కొంచెం ప్లస్ మెయిన్. ఓకే, ఫ్యామిలీ చూడొచ్చా మూవీని? చూడొచ్చు. నా ఇప్పుడే బలేరా చిత్రం మూవీ అయితే చూసొచ్చానన్న, చాలా అంటే చాలా బాగుందన్న. నేను చెప్తాను, హీరో అయితే యాక్టింగ్ వేరే కొట్టేసాడన్న. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆవిడ చూపించే స్టైల్ కానీ చూపించే విధానం కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నేను చెప్తాను, ప్రొడ్యూసర్ గారికి అయితే కాసుల వర్షం నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్ గారు ఇందులో చూపించిన స్క్రీన్ ప్లే కానీ ఇంకో విధంగా కానీ స్టోరీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే హీరో గారు చేసిన యాక్షన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ అలాగే ఆయన చేసిన విధానం కానీ ఇంకా చెప్పలేను భయ్య, ఇంకా అంత బాగుంది మూవీ. ఒకసారి బలేరా చిత్రం అనే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. నేను చెప్తాను, లవర్స్ రావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. కుర్రోళ్ళ కాంచి పండు ముసలి వరకు వచ్చి మూవీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మామ. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బలేరా చిత్రం అనే మూవీ చూడాలి. ఉంటా.